చోటకి ఎందుకని జనాలు రావద్దంటున్నారు? రావద్దని వీళ్ళకి మాకు గిఫ్ట్ వస్తుంది. జగన్ గిఫ్ట్ ఏంటంటే రేపు పేపర్లో ఏంటంటే రేపు పేపర్లో అతనికి ఏం లేదు, అతను తేలిపోయాడు అని చెప్పి కొందరు చంద్రబాబుతో మనం జగన్ లేదంటారని చెప్పి కొందరు అంటారు కదా. అట్ట చేసేదానికి కొందరు ఇప్పుడు రానికుండా ఉండేదానికైతే రోడ్ల మీద ఇప్పుడు ముత్తుకూరు బస్ స్టాండ్ కాదు 20 మీటర్లు ఎడల్పు 20 మీటర్లు లోతు రోడ్లంతా వాళ్ళు కొట్టేశారు. నీ దమ్ముంటే నువ్వు చూసుకో, ఆయన దమ్ముంటే ఆయన చూసుకుంటాడు. నువ్వు సెక్యూరిటీ పెట్టావు చూసుకో, ఏమైనా అబద్ధాలు జరగకుండా చూసుకో అంతవరకేనా. రాకుండా ఉండేదానికి వచ్చేదానికి ఇప్పుడు దీనివల్ల కూడా కొన్ని లాస్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, అద్దెంట్లో ఉండరు. వాళ్ళు పోయేదానికి వచ్చేదానికి వాళ్ళ కానీ వాణిజ్యులే దీనికని కొంటున్నారు. బుద్ధిలో బుద్ధి లేదు ప్రభుత్వానికి. రోడ్డు బాగా కొట్టేశారు, రోడ్డు బాగా కొట్టేశారు. ఇదిగోయా ఇదిగో ఓకే, అది మేము తీసుకుంటాం. యూట్యూబ్లో ఉందిగా, యూట్యూబ్లో ఉందిగా. రోడ్లు పక్కన కొట్టాల్సిన పనే ఉంది. రోడ్లు పక్కన కొట్టేసి జనాలను ఆపాల్సిన పనే ఉంది. మరి ఆగారా జనాలు? ఏంటి ఆగుతారా? ఈ పోలీసుకి ఆ పోలీసుకి ఆగుతారా? ఒకవేళ ఓడిమంటే 2 రోజులు లోపలేస్తారు, 2 గంటలు అలా కొడతారు. దీనికి భయపడే వాళ్ళు గడ్డ వేస్తారు వాళ్ళు. అది తెలుగుదేశం ముండమోసి ప్రభుత్వం కాబట్టి ముండమోసి చట్టాలు చేస్తుంది. నీకు దమ్ముంటే నువ్వు చూసుకో, మా దమ్ముంటే మేము చూసుకుంటాం అంతేనా? ఇవన్నీ లేకపోయినట్టు మీరే జనాలను రెచ్చగొడుతున్నారంట కదా. సామాన్య జనాలను చంపేస్తున్నారు. రెచ్చగొట్టేది ఎవరు? రెచ్చగొట్టండి మీరు ఒకసారి పల్లెల్లో కానీ టౌన్లో కానీ వచ్చి మీ కవరేజ్ చేసుకోండి. ఎవరు దారిలో రక్తం ముందు కూర్చోంటే పక్కన వాళ్ళు బాతుంటారే వాళ్ళ పదవుతుందిరా, మనం చూసి ఎత్తుపేస్తున్నారా అదే ఎవరు నమ్మను. నిన్న కానీ మనం ఎదుగాను ఎదుగల్లో పోలీస్ స్టేషన్లో వేసారు లేదా? దారిని వస్తుంటే వాళ్ళు పక్కన వేస్తారు, పక్కన కూర్చోంటారు. వాళ్ళ పని అవుతుందిరా ఇంకా చూసి మన వాళ్ళు ఎత్తుపేస్తున్నారా అంటే దారిని పోతుంటే ఊరికైనా పక్కన ఊరికి ఎట్లా ఉంటుంది? వాళ్ళు సేంద్రాన్ని వేరేది అన్నాడు. ఎవరు కూర్చో ఉండేవాడిని రెచ్చగొట్టడం. ఎవరు రెచ్చగొట్టారు? ఈ ప్రభుత్వం రెచ్చగొట్టిందా చెప్పు? చేతగాక ఇవన్నీ చేతగాక పనులు ఇవన్నీ. కేసులు పెట్టినా లేకపోతే జగన్ దగ్గరికి జనాలను రావద్దన్నా, కార్యకర్తలు రావద్దన్నా జగన్ అంతా ఉంటారా వెళ్ళిపోతారా? జగన్ అంతా జగన్ ఇప్పుడు గెలిచింది కూడా జగనే. కాకుంటే ఇప్పుడు తెలుస్తుంది కదా, మునుమో వ్యవహారం తెలుస్తుంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదల చేసింది కదా, ఈఎంఐలు విడుదల చేసింది కదా, 8 సీట్లలో జగన్ ఇచ్చినాడు కదా. లోకేష్కి 22 లక్షల చల్లరా ఓట్లు పోలింది, 26,000 పిచ్చెట్టు వచ్చాయి. జనం అంతా మా వైపు ఉన్నారు, మేమే గెలిచాం అఖండ విజయం అంటున్నారు. అఖండ విజయం ఈఎంలో ఆయన మోడీ ఒకడు ఇంకెళ్ళిద్దరు ఒకటి అయిపోయినారు. నీ ఉద్యోగం నీ ఓటర్ పెద్ద ఉన్నాడు, నేను ఉంటా చూసుకురా అంట. అప్పుడు నువ్వేం చేస్తావా? నా ఉద్యోగం ఏడబద్రా మా ఓటర్ ఉన్నాడు కానీ నువ్వు కూడా దూరతలా అంతే కదా. ఒకవేళ పక్కన పోయినా ఇంకో ఉద్యోగం ఇచ్చేస్తాను మీ ఓనరా అంతేనా? అది ఆయన మోడీ చెప్పాడు. అడిగింది ఈ కొత్తలోనా వద్దరికి ఎందుకే ప్రభుత్వాలా దమ్ముంటే చేసుకో.